అదో గోధుమ పొలం. చాలా కాలం నుంచి అక్కడ ఓ ఎలుక నివసిస్తుంది. ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు పొలంలోకి వెళ్లి గోధుమను తింటూ హాయిగా రోజు గడుపుతూ ఉండేది. ఓ రోజు ఆ పొలంలోకి ఓ మిడత వచ్చింది. అది కూడా గోధుమల రుచి మరిగింది. మిడత అలా గోధుమలను తినడం చూసి, పొలంలో ఉన్న గోధుమలన్నీ ఇదే తినేస్తే మరి నాకేం మిగులుతుంది అని ఎలుక కంగారు పడింది. ఏయ్ మిడతా, ఎంత ధైర్యం నీకు? నా పొలానికే వస్తావా? మర్యాదగా వచ్చిన దారినే వెళ్ళిపో అని కోపంగా చెప్పింది ఎలుక. ఇంత మంచి పొలాన్ని వదిలి నేనెందుకు వెళ్ళాలి? కావాలంటే నువ్వే పో, దురుసుగా సమాధానం చెప్పింది మిడత. ఆ రోజు నుంచి మిడత తన ఇష్టం వచ్చినట్లు గోధుమ పంటని తింటూ ఉండేది. దాంతో ఎలుకకు నిద్ర పట్టేది కాదు. ఎలాగైనా ఈ మిడతను వదిలించుకోవాలని ఆలోచించింది ఎలుక. ఒకరోజు ఓ వడ్రంగి పిట్ట దగ్గరకు వెళ్లి తనకు విషయం అంతా చెప్పింది. నువ్వు ఎలాగైనా ఆ మిడతను చంపాలి, కావాలంటే నీకు కొన్ని గోధుమలు ఇస్తాను అని వడ్రంగి పిట్టకి ఆశ చూపింది ఎలుక. పిట్ట కూడా సరేనన్నది. మరునాడు పొలంలోకి మిడత వచ్చింది. అప్పటి వరకు పక్కనే చెట్టు మీద ఉన్న వడ్రంగి పిట్ట ఒక్కసారిగా మిడత పైకి దూకి చంపేసింది. మిడత చనిపోయిందని ఆనందంతో కలుగులో నుంచి బయటకు వచ్చింది ఎలుక. ఆ పక్కనే గట్టు మీద ఉన్న ఓ పిల్లి ఈ ఎలుకను చంపేసింది. ఇంతకీ ఆ పిల్లిని తీసుకొచ్చింది ఎవరో తెలుసా? మిడతే. స్నేహంగా ఉంటే రెండూ కలిసి తింటూ హాయిగా బతికేవి. అసూయతో పంతానికి పోయి రెండు ప్రాణాలు పోగొట్టుకున్నాయి. ఇలాంటి స్టోరీస్ మీకు ఇంకా కావాలంటే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.